మా లాస్ట్ క్లాస్లో మనం కార్నాగ్ మ్యాప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కే మ్యాప్స్లో త్రీ మెథడ్స్ ఉన్నాయి. 2 వేరియబుల్, 3 వేరియబుల్, 4 వేరియబుల్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లో వాటి బేస్ మీద వాటిని యూజ్ చేసుకుని మనం పెయిర్స్, క్వాడ్స్, ఆక్టెట్స్ అంటే కే మ్యాప్లో మనకు పెయిర్ ఎలా ఫామ్ అవుద్ది, క్వాడ్ ఎలా ఫామ్ అవుద్ది, ఆక్టెట్ ఎలా ఫామ్ అవుద్ది నేర్చుకుందాం. పెయిర్ మీన్స్ 2 వేరియబుల్స్. ఫస్ట్ పెయిర్స్లో మనం 3 కే మ్యాప్స్, 4 వేరియబుల్ కే మ్యాప్స్ని మనం 3 ఫిగర్స్ కింద తీసుకున్నాం. ఫిగర్ ఏ, ఫిగర్ బి, ఫిగర్ సి. అంటే మనకి 4 వేరియబుల్ కే మ్యాప్లో మనకు సిలబస్లో ఉంది 4 వేరియబుల్లే కాబట్టి దానిలో మనం డిస్కస్ చేద్దాం. ఈ 4 వేరియబుల్ కే మ్యాప్లో పెయిర్ మీన్స్ 2 అడ్జసెంట్గా ఉన్నవి తీసుకుంటాం. అందులో పెయిర్లో 2 ఎలిమెంట్స్, ఏదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్. ఇక్కడేమో హారిజాంటల్గా తీసుకున్నాము, ఇక్కడేమో వర్టికల్. ఇక్కడ బోత్ 1 ఈజ్ హారిజాంటల్ అండ్ 1 ఈజ్ వర్టికల్. ఫస్ట్ ఫిగర్ ఏ మనకి ఇది పెయిర్స్కి ఎగ్జాంపుల్స్. ఇందులో ఏంటంటే మనం ఒక పెయిర్లో 1 వేరియబుల్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయితే 1 వేరియబుల్ అండ్ దెన్ కాంప్లిమెంట్. ఏ అనే వేరియబుల్ కనుక మనం ఎలిమినేట్ చేస్తే ఏ అండ్ ఏ బార్, బి అయితే బి అండ్ బి బార్. అలా ఒక ఎలిమెంట్ని ఓన్లీ 1 వేరియబుల్ ఈజ్ ఎలిమినేట్ ఇన్ ది కేస్ ఆఫ్ పెయిర్స్. అలాగే క్వాడ్ మీన్స్ 4 వేరియబుల్స్, 2 స్క్వేర్. పెయిర్ అంటే 2 పవర్ 1, 2. క్వాడ్ మీన్స్ 2 స్క్వేర్. అందులో మనము 2 వేరియబుల్స్ని మనం ఎలిమినేట్ చేస్తాం. 2 స్క్వేర్ మీన్స్ 4. అదే ఆక్టెట్ అయితే 2 పవర్ క్యూబ్, 2 క్యూబ్. 2 క్యూబ్ మీన్స్ 8. కాబట్టి అక్కడ 3 వేరియబుల్స్ని మనం ఎలిమినేట్ చేస్తాం. ఇక్కడ మనం పెయిర్లో 2 పవర్ 1. 2 పవర్ 1 మీన్స్ 2. 2 మీన్స్ పెయిర్ కాబట్టి 2 పవర్ 1. ఎన్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఓన్లీ 1 వేరియబుల్ని మాత్రమే ఎలిమినేట్ చేస్తాం. దట్ మీన్స్ పెయిర్స్. ఈ పెయిర్స్కి మనం 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ మనం ఏదైనా సరే 4 వేరియబుల్ కే మ్యాప్ని డ్రా చేసాం. 4 వేరియబుల్ కే మ్యాప్ మనం ఆల్రెడీ దీనికి ముందున్న వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. కే మ్యాప్స్లో దీని ప్రీవియస్ వీడియోలో దానికి కాలంలో మనం ఏ బార్, బి బార్, ఏ బార్, బి, ఏ, బి బార్, ఏబి. ఏ బార్, బి బార్ మీన్స్ 0 0 0 1 1 0 1 1. అలాగే ఇక్కడ సి బార్, డి బార్ మీన్స్ 0 0 0 1 1 0 1 1. అలా వాటికి ఈక్వలెంట్ బైనరీ నెంబర్స్ అవి. అలా మనం వర్టికల్ కాలంలో ఏబి తీసుకుంటున్నాం. హారిజాంటల్లో మనకి హారిజాంటల్ మీన్స్ రో వైజ్ ఏమో సిడి వేరియబుల్స్, వర్టికల్లోనేమో ఏబి ఎలిమెంట్స్ తీసుకుని కే మ్యాప్ని ఎలా డ్రా చేసామో ప్రీవియస్ క్లాస్లో మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పెయిర్స్ మీన్స్ ఓన్లీ 1, 2 పవర్ 1, ఓన్లీ 1 వేరియబుల్ ఈజ్ ఎలిమినేట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ 4 వేరియబుల్ కే మ్యాప్లో మనం ఇక్కడ ఒక పెయిర్ని తీసుకున్నాం. ఈ పేరుకి రిలేటివ్గా ఉన్నది మనం ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే ఎలా రాస్తాం? ఈ పేరుకి ఏ బార్ బి, ఇక్కడేముంది సి డి బార్ ప్లస్ అలా ఏ బార్ బి సి డి బార్ ప్లస్ ఏ బార్ బి సి డి బార్. ఇదేమో సి బార్ డి, ఇదేమో సి డి బార్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఏ బార్ బి సి బార్ డి ప్లస్ ఏ బార్ బి సి డి బార్. ఇక్కడ రాసాను చూడండి. ఇది ఫస్ట్ ఫిగర్ ఏకి ఇది ఏ బార్ బి సి డి బార్, అది ఒక పెయిర్కి, పెయిర్లో 1 ఎలిమెంట్కి. సెకండ్ ఎలిమెంట్ ఏ బార్ బి సి డి. దీస్ 2 టర్మ్స్ కంబైన్డ్ ది ఈక్వేషన్, ఆల్జిబ్రిక్ ప్రూఫ్ అంటాం. ఫస్ట్ ఫిగర్ ఏకి దీస్ 2 టర్మ్స్లో మనం అంటే సింప్లిఫై చేస్తున్నాం కే మ్యాప్స్ యూజ్ చేసుకుని. మనం ఆల్రెడీ బూలియన్ లాస్ యూజ్ చేసుకుని ఎలా సింప్లిఫై చేసామో సేమ్ ప్రొసీజర్లో కే మ్యాప్స్ ద్వారా మనం ఆల్జిబ్రిక్ ప్రూఫ్ రాసి పెయిర్స్కి సింప్లిఫై చేస్తున్నాం. దీస్ 2 టర్మ్స్ ఏ బార్ బీసీ కామన్ తీయండి. అప్పుడు డి బార్ ప్లస్ డి. డి ప్లస్ డి బార్ ఈజ్ నథింగ్ బట్ 1. దాన్ని మనం ఎలిమినేట్ చేస్తాం. అంటే పెయిర్ ఈజ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ 1 ఎలిమెంట్, 1 వేరియబుల్ ఈజ్ ఎలిమినేట్. వై 2 పవర్ 1 మీన్స్ 2. ఎన్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఓన్లీ 1 వేరియబుల్నే ఎలిమినేట్ చేస్తుంది. క్వాడ్ మీన్స్ 4.
2 స్క్వేర్ n ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 2 ఎలిమెంట్స్ ని 2 వేరియబుల్స్ ని ఎలిమినేట్ చేస్తుంది. అలాగే ఆక్టెట్ మీన్స్ 8 మీన్స్ 2 క్యూబ్ n ప్లేస్ లో 3 ఉంది కాబట్టి 3 ఎలిమెంట్స్ ని ఎలిమినేట్ చేస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది పెయిర్ మీన్స్ ఓన్లీ 1 ఎలిమెంట్ 1 వేరియబుల్ ఈజ్ ఎలిమినేటెడ్. ఈ ఫస్ట్ ఫిగర్ ఏలో మనం డి అనే ఎలిమెంట్ ని డి అనే వేరియబుల్ ని ఎలిమినేట్ చేసాము. ఇది ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫికేషన్ అర్థమైందా? ఫస్ట్ ఫిగర్ ఏలో ఈ పెయిర్కి ఎదురుగా ఉన్నది ఏ బార్ బి ఇంటూ సి బార్ డి ప్లస్ దిస్ టర్మ్ ఈజ్ కంబైన్డ్. నెక్స్ట్ ఏ బార్ బి సి డి బార్, అదే అక్కడ రాసాం. నెక్స్ట్ అలాగే ఫిగర్ బికి ఈ ఈక్వేషన్ ఏబి బార్ సిడి ప్లస్ ఏబిసిడి, ఇందులో ఏసిడి అంటే కామన్ తీస్తే బి బార్ ప్లస్ బి, ఇక్కడేమో డి ఎలిమినేట్ చేసాం, ఇక్కడేమో బి అనే టర్మ్ ని ఎలిమినేట్ చేసాం. ఇది ఎలా ఎలిమినేట్ చేస్తున్నాం? బి ప్లస్ బి బార్ మీన్స్ 1, మనకు ఆల్రెడీ బూలియన్ లాస్ లో ఉన్నాయి కదా, బి ప్లస్ బి బార్ మీన్స్ 1. నెక్స్ట్ అలాగే థర్డ్ ఫిగర్ సికి ఏ బార్ బి ఇంటూ సి బార్ డి ప్లస్ సిడి బార్, ఇక్కడ ఏ సి బార్ డి బార్, ఇది ఇంకెంతకన్నా సింప్లిఫై చేయలేం, ఇది ఇక్కడ సింప్లిఫై చేసాం. ఈ 3 ఫిగర్స్ నుంచి మనం ఇలా ఈక్వేషన్స్ తీసుకున్నాం. సెకండ్ది ఎలా అంటే మనం ఇది ఏ బి బార్ సిడి ప్లస్ ఏబి సిడి. నెక్స్ట్ ఇక్కడ 2 పెయిర్స్కి మాత్రం ఏ బార్ బి సి బార్ డి ప్లస్ ఏ బార్ బి సి డి బార్. నెక్స్ట్ ప్లస్ ఏ బి బార్, ఇక్కడ సి బార్ డి బార్ అనేది కామన్, సి బార్ డి బార్ కామన్ తీస్తే ఏ బి బార్ ప్లస్ ఏబి, ఇక్కడ ఏ కామన్ తీస్తే బి ప్లస్ బి బార్, కాబట్టి ఫైనల్ గా ఏ సి బార్ డి బార్ అని వేసాం మనం. ఇక్కడ ఈ టర్మ్ ఎలా సింప్లిఫై చేసామంటే మళ్ళీ ఫిగర్ సిలోకి వెళ్ళండి. ఫిగర్ సిలో దీస్ 2 టర్మ్స్ కి కామన్ గా సి బార్ డి బార్, కాబట్టి సి బార్ డి బార్ కామన్ తీస్తే దీస్ 2 టర్మ్స్ నుంచి ఏ బి బార్ ప్లస్ ఏబి, దీస్ 2 టర్మ్స్ నుంచి మళ్ళీ ఏ కామన్ తీస్తే ఫైనల్ గా ఏ సి బార్ డి బార్ బ్రాకెట్ బి ప్లస్ బి బార్, బి ప్లస్ బి బార్ అంటే 1, కాబట్టి ఫైనల్ గా ఈ టర్మ్ ఎంత వస్తుంది? ఏ సి బార్ డి బార్. అంటే పెయిర్స్ మనము ఈ టేబుల్స్ నుంచి టాబులర్ ఫార్మ్స్ నుంచి మనము సింప్లిఫై చేయొచ్చు. పెయిర్ మీన్స్ ఓన్లీ 1 ఎలిమెంట్ 1 వేరియబుల్ ఈజ్ ఎలిమినేట్స్. నెక్స్ట్ టాపిక్ క్వాడ్స్. క్వాడ్స్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ 4 వేరియబుల్ తీసుకుంటాం. క్వాడ్ మీన్స్ అంటే 4 ఉండాలి. అవి 2 పెయిర్స్ కంబైన్డ్ ది 1 క్వాడ్, ఎయిదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్, 2 సపరేట్ గా ఉండొచ్చు. ఇక్కడ మొత్తం కంటిన్యూస్ గా తీసుకున్నాం 2 పెయిర్స్. ఇంతవరకు దిస్ ఈజ్ 1 పెయిర్, దిస్ ఈజ్ సెకండ్ పెయిర్, 2 పెయిర్స్ కంబైన్డ్ 2 + 2 4 వేరియబుల్స్, కాబట్టి దిస్ ఈజ్ 1 క్వాడ్. హారిజాంటల్ గా 1 క్వాడ్, అలాగే వర్టికల్ గా క్వాడ్ అవి ఎక్కడ తీసుకోవాలి అంటే మనకి ప్రొడక్ట్ టర్మ్స్ 1 వచ్చిన ప్లేసుల్లోనే తీసుకోవాలి, 0ని కన్సిడర్ చేయం, 1 వచ్చే ప్లేసుల్లోనే తీసుకుంటాం. ఇక్కడ మనకి ఇలా వచ్చింది 4 వేరియబుల్స్ రెక్టాంగులర్ షేప్ లో. ఇక్కడ 2 పెయిర్స్, దిస్ ఈజ్ 1 పెయిర్, దిస్ ఈజ్ సెకండ్ పెయిర్. ఇప్పుడు ఈ పెయిర్ కి మనం ఈక్వేషన్స్ ఎలా రాద్దామో చూడండి. ఇక్కడ ఏంటంటే క్వాడ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 4 వన్స్. క్వాడ్ అంటే మనకి 4 వన్స్ రావాలి, ప్రొడక్ట్ టర్మ్స్ 4 ప్లేసుల్లో రావాలి. అలాగే పెయిర్ అంటే 2 ప్లేసెస్ లో, దట్ ఆర్ ఎండ్ టు ఎండ్ as shown in figure A in the form of square as shown in figure B. In act a quad means that 2 variables and their complements drop out అంటే eliminate. మనకు పెయిర్ లో ఎన్ని డ్రాప్ అవుట్ అయినాయి? ఓన్లీ 1 వేరియబుల్, 1 వేరియబుల్ దాని కాంప్లిమెంట్ అండ్ వేరియబుల్, అందుకని ఇక్కడ మనం ఏమంటున్నాం, అలాగే క్వాడ్ మీన్స్ 2 వేరియబుల్స్ అండ్ దేర్ కాంప్లిమెంట్ డ్రాప్ అవుట్, 2 వేరియబుల్స్ అండ్ దేర్ కాంప్లిమెంట్ డ్రాప్ అవుట్. డ్రాప్ అవుట్ మీన్స్ ఎలిమినేట్ in Boolean equation. Here quad eliminates 2 variables. Visualize the 4 ones of figure A of 2 pairs in figure C. అక్కడ మనకి ఫిగర్ ఏలో కానీ ఫిగర్ బిలో కానీ ఫిగర్ సిలో కానీ మనకి ఎలా విజువలైజ్ అవుతున్నాయో
వాటిని 2 pairs కావచ్చు, 4 ones ఒకే క్వాడ్ అవ్వచ్చు, అది రెక్టాంగులర్ షేప్ అవ్వచ్చు. ఇక్కడేమో 4 హారిజాంటల్ గా తీసుకున్నాం వన్స్, ఇక్కడేమో రెక్టాంగులర్ గా తీసుకున్నాం. ఈ ఫిగర్ సి లోనేమో 2 separate 2 pairs గా తీసుకున్నాం. అలా ఎక్కడ ఎలా తీసుకున్నా సరే దాని బూలియన్ ఈక్వేషన్స్ లో మనం 2 వేరియబుల్స్ ని మనం ఎలిమినేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయితే ఏ అండ్ ఏ బారు, బి అయితే బి అండ్ బి బారు, సి అయితే సి అండ్ సి బార్. ద వేరియబుల్ అండ్ దేర్ కాంప్లిమెంట్ డ్రాప్ అవుట్. అది the first pair of represent A, B bar, C bar. The second pair stands for A bar, C. దేనికి ఇది ఫిగర్ A కి. The boolean equation of these two pairs is A, B bar, C bar, A, B bar, C. అక్కడ మళ్ళా మన ఏ బి బార్ కామన్ తీస్తే సి ప్లస్ సి బార్. మొత్తం ఫైనల్ ఈక్వేషన్ y ఈక్వల్ టు ఏ బి బార్. ఇది దేనికి ఫస్ట్ ఫిగర్ కి. చూడండి ఫస్ట్ ఫిగర్ కి ఏ బి బార్ సి బార్ డి బార్. నెక్స్ట్ ఏ బి బార్ సి బార్ డి. ఏ బి బార్ కామన్ తీస్తే సి బార్ డి బార్ ప్లస్ సి బార్ డి బార్. సి బార్ కూడా కామన్ తీస్తే డి ప్లస్ డి బార్. నెక్స్ట్ ది కోడ్ ఆఫ్ ఫిగర్ ఏ రిప్రజెంట్స్ a product 2 variables and their complements dropped. A similar proof applies to all quads of figure B. Pick any one has a starting point. When you move horizontally, D is the variable that changes form. When you move vertically, B changes for number. Therefore, the simplified equation. అలా ఫిగర్ A కి ఫిగర్ B కి ఫిగర్ C కి ఇలా మనం సింప్లిఫై చేసుకుంటాం. ఇది ఏ బార్ ఏ బి బార్ సి డి బార్ అనేది దేనికి చూద్దాం. ఏ బి బార్ సి బార్ డి దీనికి సెకండ్ ఫిగర్ కి ఏ బి బార్ సి డి బార్ ప్లస్ ఏ బి బార్ సి డి. నెక్స్ట్ ఏబి సి డి బార్ ప్లస్ ఏబి సి డి. రెండు సపరేట్ గా చేసాము. దానికి ఒక్కో పేరుకి సపరేట్ గా చేసి మొత్తం రెండు కంబైన్ చేస్తే వచ్చేది లాస్ట్ కి y ఈక్వల్ టు ఏసీ. ఇక్కడ మనం ఏమేమి ఎలిమినేట్ చేసాం ఏసీలో బిని డిని ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ ఆక్టెట్స్. ఇందులో మనం 3 వేరియబుల్స్ ని ఎలిమినేట్ చేస్తాం. 2 quads is combining the 2 quads is 1 octet. ఇక్కడ 2 quads తీసుకున్నాం. ఇక్కడేమో హారిజాంటల్ గా 4 4 మొత్తం 8 వేరియబుల్స్ ని తీసుకున్నాం. 8 వేరియబుల్స్ ఈజ్ రిప్రజెంట్స్ ది ఆక్టెట్. 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. దీనికి ఎలా తీసుకుంటామంటే ఏ బి బార్ సి బార్ డి బార్ ప్లస్ ఏ బి బార్ సి బార్ డి ప్లస్ ఏ బి బార్ సి డి బార్ ఏ బి బార్ సి డి. అదొక ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ మళ్ళీ ఏబితో ఏబి సి బార్ డి బార్ అలా 4 నెంబర్స్ ని రెండు సపరేట్ గా తీసుకుని వాటిని సింప్లిఫై చేస్తాం. అలాగే చేసాం చూడండి. 2 నెంబర్స్ తీసుకుని రెండు సింప్లిఫై చేస్తే చివరికి 2 యాడ్ చేసాం. ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చింది, సెకండ్ ఈక్వేషన్కి వచ్చింది. ఏ బి బార్ ప్లస్ ఏబి 2 యాడ్ చేస్తే ఫైనల్ గా మనకి ఏ వచ్చింది. ఇక్కడ మనం బిసిడి 3 వేరియబుల్స్ మనం ఎలిమినేట్ చేసాం. ఫైనల్ గా వచ్చింది ఏ ఒక్కటి. ఈ ఎగ్జాంపుల్ దేనికి an octet is a group of 8 adjacent is the ఫిగర్ ఏ. ఫిగర్ ఏకి రాశారు. ఫిగర్ ఏకి 2 ఈక్వేషన్స్ చూడండి. ఫిగర్ ఏకి ఏ బి బార్ సి బార్ డి బార్ ప్లస్ ఏ బి బార్ సి బార్ డి. అదే కదా ఇక్కడ వేసాం ప్లస్ నెక్స్ట్ 2 పేజ్ అంటే మొత్తం 4 కదా. 1 2 3 4 వన్స్ ఉన్నాయి కదా హారిజాంటల్ గా. దీనికి ఒక ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ కింద 4 వన్స్ కి వచ్చిన ఈక్వేషన్ ఇది. రెండు కంబైన్ చేసాం. y ఈక్వల్ టు ఏ బి బార్ ప్లస్ ఏబి. ఫైనల్ గా ఏ కామన్ తీస్తే లాస్ట్ కి వచ్చింది y ఈక్వల్ టు ఏ. అలా మీరు టేబుల్ వేసుకుని దాని పక్కన ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ ఈ 4 వన్స్ కి ఒక ఈక్వేషన్ వేయండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ వేయండి. దీనికి వచ్చిన ఆన్సర్ దీనికి వచ్చిన ఆన్సర్ కంబైన్ చేస్తే ఫైనల్ గా y ఈక్వల్ టు ఏ వస్తుంది. అలాగే సెకండ్ ఫిగర్ కి దీనికి వేయాలి ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ దానికి దీనికి వేస్తాం. దీనికి ఎలా వేస్తామంటే ఏ బి బార్ సి బార్ డి బార్ ప్లస్ ఏ బి బార్ సి బార్ డి. నెక్స్ట్ ప్లస్ ఏబి సి బార్ డి బార్ ఏబి సి బార్ డి. దీనికి y ఈక్వల్ టు ఒక ఈక్వేషన్. నెక్స్ట్ y ఈక్వల్ టు సెకండ్ క్వాడ్ కి
దీనికి వచ్చిన ఆన్సర్ రెండు కంబైన్ చేస్తే ఫైనల్ గా మీకు ఓన్లీ 1 ఎలిమెంటే వస్తుంది. రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ డ్రాప్ అవుట్ అవుతాయి. దిస్ ఈస్ ది ఆక్టెట్. ఇవి పేర్స్, క్వాడ్స్, ఆక్టెట్స్. వీటి వల్ల యూజ్ ఏంటంటే కే మ్యాప్స్ లో మనం బూలియన్ ఈక్వేషన్స్ ని సింప్లిఫై చేయడానికి మనకి ఈజీగా ఉంటది. పేర్స్ అయితే 1 వేరియబుల్ ఈజ్ ఎలిమినేట్. Quad means 2 variables is eliminate and dropouts. And variable and complements are dropout. Octet means 3 variables and then complements are dropout. సింప్లిఫికేషన్ ఈజీగా ఉండటానికి మనం కే మ్యాప్స్ ని యూజ్ చేసుకుంటాం. అదే మీకు బూలియన్ లాస్ అయితే బూలియన్ ఆల్జీబ్రాలో అయితే ప్రతి స్టెప్ కి బూలియన్ లా యూజ్ చేసి మనం ఆ లాస్ అన్ని గుర్తుపెట్టుకుని యూజ్ చేయాలి. దానికన్నా మనకి ఈ కే మ్యాప్స్ సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉంటాయి. ఇది దీంతో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ దీని లాస్ట్ లో ఈ పేర్స్, క్వాడ్స్, ఆక్టెట్స్ అయినాక డోంట్ కేర్ కండిషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ కి. డోంట్ కేర్ కండిషన్స్ అంటే ఏంటంటే మనం అవి 4 వేరియబుల్లో మనకి 16 అవుట్పుట్స్ ఉంటాయి కాబట్టి ఈ 16 అవుట్పుట్స్ కి మనకి టాబ్యులర్ ఫామ్ వేద్దాం. డోంట్ కేర్ కండిషన్స్ కి అంటే ఫస్ట్ ది మనకి 2 4 4 16 కాబట్టి ఫస్ట్ ది 0 1 2 3 అండ్ సో ఆన్ 10 11 12 13 14 కాదు ఇది 7 8 9 10 11 12 13 14 15 మొత్తం 15 లాస్ట్ 15 మీన్స్ 4 వన్స్. డోంట్ కేర్ ఎక్కడి నుంచి ఇచ్చాం? ఎక్స్ రిప్రజెంట్స్ డోంట్ కేర్ కండిషన్. మీకు టాబ్యులర్ ఫామ్ లో ఎక్కడైనా సరే ఎక్స్ రిప్రజెంట్స్ డోంట్ కేర్ కండిషన్. ఎక్కడి నుంచి పెట్టాము? ఎక్స్ 8 నుంచి పెట్టాం. 8 నుంచి మనకు డోంట్ కేర్ కండిషన్స్ 8 9 10 11 12 13 14 8 నుంచి మనం డోంట్ కేర్ కండిషన్స్ గా రిప్రజెంట్ చేసాం. ఈ 4 వేరియబుల్లో మనకు చూడండి 4 వేరియబుల్లో ఈ ఫండమెంటల్ ప్రొడక్ట్స్ కూడా మనం డోంట్ కేర్ కండిషన్స్ పెట్టాం. ఎక్కడి నుంచి? ఏ బి బార్ సి బార్ డి బార్. అదే కదా ఇక్కడ మనం ఫస్ట్ ది ఏ బి బార్ సి బార్ డి బార్ అక్కడి నుంచి పెట్టాం. చూసారా? నెక్స్ట్ ఏ బి బార్ సి బార్ డి బార్. అది ఈ 1లు ఎక్కడ పెట్టాము అంటే 1లు కాదు ఎక్స్లు ఎక్కడ పెట్టాము అంటే మనకు వచ్చిన 8 ఎక్స్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ 8 ప్లేస్లో ఎక్స్లు పెట్టాం. రిమైనింగ్ మనం జీరోస్ పెట్టుకున్నాం. రిమైనింగ్ ఇవే ఉన్నాయో అది పెట్టుకున్నాం 1 0 0 అంటే ఒక్కో దానికి ఫస్ట్ కాలంలో 1 ఎలా పెట్టాం? ఏబిసిడి దగ్గర 1 పెట్టాం. ఏబిసిడి ఎక్కడ? ఏబిసిడి రిమైనింగ్ అన్ని ఎక్స్లు రిప్రజెంట్స్ డోంట్ కేర్ కండిషన్స్. ఈ డోంట్ కేర్ కండిషన్స్ యూజ్ ఏంటంటే సమ్ టైమ్స్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ ది అవుట్పుట్ ఈస్ ఫర్ ఎ గివెన్ ఇన్పుట్ వేవ్. To indicate it, we use an x in the truth table instead of 0 or 1. అంటే x ప్లేస్ లో మనం either low value or high value తీసుకోవచ్చు. either 0 or 1. Example, table shows the output is on x for any input word from 10000 through 50. అంటే 8 to 15 వరకు మనం డోంట్ కేర్ కండిషన్స్ తీసుకున్నాం. అంతే కదా? టేబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? 8 నుంచి 10000 మీన్స్ 8 నుంచి 15 వరకు డోంట్ కేర్ కండిషన్స్ తీసుకున్నాం. 8 through 10000 through 4 ones. The X are called don't care because they can be treated either zeros or ones, whichever leads to a simpler circuits. Figure A shows the K map for 10. X are used for ఆ products. X ఎక్కడైతే తీసుకున్నామో వాటికి ఫండమెంటల్ ప్రొడక్ట్స్ చేసాము because they use don't care in the truth table. మనం ఎక్స్ ఎక్కడైతే తీసుకున్నామో వాటికి ఫండమెంటల్ ప్రొడక్ట్స్ చేసాము. ఇక్కడ ఎక్స్ కి ఫండమెంటల్ ప్రొడక్ట్ ఏమవుతుంది? ఏ బి బార్ సి బార్ డి బార్. డి ఎక్స్ కి ఏ 1 వస్తే ఏ
బి బార్, సి బార్, డి అలా అన్నిటికీ ఎక్స్ఎల్కి మనం ఇక్కడ ఫండమెంటల్ ప్రొడక్ట్స్ తీసుకున్నాం. అంటే సమ్ టైమ్స్ మనము వాటిని నెగ్లెక్ట్ చేసి ఆ ఎక్స్ ప్లేస్లో మనకు అనుకూలంగా మనకు కన్వీనియంట్ కోసం ఏదర్ లో వాల్యూ కానీ హై వాల్యూని కానీ తీసుకుంటాము. అది వాటి యొక్క యూజ్. ఈ డోంట్ కేర్ కండిషన్స్తో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. రెఫరెన్స్ బుక్స్ బిఎల్ తెరాజా అండ్ మారిస్ మ్యాన్. ఈ సెకండ్ యూనిట్కి ఫాలో అయ్యే బుక్స్ ఇవి, దీస్ 2 బుక్స్. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ 2 యూనిట్స్ మనకు కంప్లీట్ అయినాయి. ఈ 2 యూనిట్స్ మీరు తరోగా నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యి ఈ వీడియోస్ అన్ని చూసి, నేను ఈ 2 వీడియోస్ అంతకుముందు వీడియోస్కి మీకు అటెండెన్స్ ఫామ్ పెట్టాను. ఈ 2 వీడియోస్కి కూడా అటెండెన్స్ ఫామ్ పంపిస్తాను. అటెండెన్స్ ఈజ్ కంపల్సరీ. దాన్ని బట్టే మీకు స్కాలర్షిప్ బేస్ అయి ఉంటుంది. మీకు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి అటెండెన్స్ మీకు కంపల్సరీ. అటెండెన్స్ ఫాము ఫిల్ చేయాలి మీరు కంపల్సరీగా వీడియో చూడగానే. నెక్స్ట్ దీస్ 2 యూనిట్స్ ఆర్ వెల్ ప్రిపేర్డ్. మీరు రైట్ డౌన్ ది నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యి మీరు మీ కాలేజీకి క్లాసెస్కి వచ్చినప్పుడు రివిజన్ చేస్తాం, రివైజ్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. ఈ 2 యూనిట్స్ తరోగా ప్రిపేర్ అయ్యండి. దీంతో మీకు సెకండ్ యూనిట్ కంప్లీట్ అయ్యింది.